ప్రైజ్ ద లార్డ్. జీవాత్మను గురించిన కొన్ని సత్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వాక్యము బ్రీఫ్గా చెప్తాను, బ్రీఫ్గా అర్థం చేసుకోండి. అయితే అంతకుముందు భారతదేశంలో ఉన్న టూ వీలర్స్కి ఏప్రిల్ 1, 2017 నుంచి భారత్ స్టేజ్ 4 నామ్స్ ప్రకారము నేను చదువుతాను, వినండి. ఆల్ టూ వీలర్స్ ఇంక్లూడింగ్ మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ built after April 1st, 2017 had the automatic headlamp on feature. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, మీరు గమనించి ఉండొచ్చు, 2017 ఏప్రిల్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టూ వీలర్స్ అన్నీ కూడా డే టైంలో కూడా అవి హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంటాయి. ఎందుకు ఇటువంటి ఫీచర్ పెట్టారు అని అంటే, డే టైంలో హెడ్ ల్యాంప్ ఒకవేళ ఆన్ ఉంటే మరి ఆపోజిట్లో వచ్చే కార్ కానీ ఏదన్నా మరి ఆ హెడ్ ల్యాంప్ను చూసి అక్కడ టూ వీలర్ వస్తుంది అని వారు గుర్తిస్తారు. కాబట్టి యాక్సిడెంట్స్ జరగకుండా ఒక సేఫ్టీ నామ్ క్రింద ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్లీ సబ్ జీరో టెంపరేచర్స్ ఉన్న ప్రదేశంలో, మెయిన్లీ నార్దర్న్ యూరోప్ కంట్రీస్లో ఈ యొక్క నామ్ ఉన్నది. ఎందుకు అనంటే, అర్లీ మార్నింగ్ లేదంటే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సన్లైట్ ఉన్నా కానీ మరి అక్కడ మేఘములు, అంటే మేఘం కాదు కానీ ఫాగ్ మరి ఉంటుంది. కాబట్టి ఎదుట వచ్చే వెహికల్కి వారి వెహికల్ కనబడదు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని అర్థం ఏమిటి అని అంటే, డే టైంలో ఆన్ ఉంటుంది ల్యాంప్, అలాగే రాత్రి కూడా ఆన్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ స్విచ్ అనే ఫీచర్ని టూ వీలర్స్కి తీసేశారు. అంటే ద మూమెంట్ యూ స్టార్ట్ వెహికల్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ హ్యావ్ ఎ హెడ్ ల్యాంప్ ఆన్, అంతే. అది స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు, అది డే కానీ నైట్ కానీ. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ హెడ్ లైట్ను నేను జీవాత్మతో పోలుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ హెడ్ ల్యాంప్ లేదు అనుకుందాం. హెడ్ ల్యాంప్ లేకపోతే డే టైం జర్నీ చేయడం సులభమే, హెడ్ లైట్ అవసరం ఉండదు. ఎందుకంటే సన్లైట్ ఉంటుంది కాబట్టి, హెడ్ లైట్ డే లైట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. కానీ నైట్ జర్నీ చేయాలి అని అంటే తప్పకుండా హెడ్ లైట్ ఉండాలి, అది వెలుగుతూ ఉండాలి. అయితే ఈ ల్యాంప్ హెడ్ లైట్ని నేను జీవాత్మతో పోలుస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు గురించి చెప్తూ యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాస్తుంటుందంటే, తండ్రి తనలో తాను జీవము కలిగిన వాడుగా ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనలో తాను జీవము కలిగిన వారుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దే ఆర్ ది ఒరిజినేటర్స్ ఆఫ్ లైఫ్. నోబడి హ్యాడ్ పుట్ లైఫ్ ఇన్ దెమ్ అండ్ నోబడి కెన్ టేక్ అవుట్ లైఫ్ ఫ్రమ్ దెమ్. అంటే వారిలో జీవమును పెట్టిన వారు ఎవరు లేరు, వారిలో నుంచి జీవమును వేసేవారు కూడా ఎవరు లేరు. అంటే దే ఆర్ ఉద్దేశం ఏంటంటే, ఎల్లప్పుడూ జీవము కలిగిన వారుగా వారు ఉంటున్నారు అని అర్థం. అక్కడ ఎల్లప్పుడూ జీవించేవారుగా వారు ఉంటున్నారు. సో దాని అర్థం ఏమిటి అని అంటే, జీవాత్మ లేకపోతే జీవింపచే ఆత్మ మరి వారిలో ఇన్హెరెంట్గా ఉంటుంది అని అర్థం అది. కాబట్టి వారు ఇప్పుడు నేను డే టైంని ఒకవేళ మరి మానవ జీవితానికి పోలిస్తే, అంటే మానవ జీవితం అంటే మనం ఉనికిలో ఉన్నాము అని అంటే, ఇట్ ఈస్ ద టైమ్ విచ్ విల్ లివ్ ఆన్ ఎర్త్. అంటే మనము భూమి పైన ఉంటున్న కాలమును ఒకవేళ నేను డే టైం కింద లెక్క పెడితే, మరణించిన కాలము అంటే మరణించిన తర్వాత అది రాత్రి సమయము. అయితే మరణించిన తర్వాత తిరిగి డే లైట్ చూడాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఒక వెహికల్ డే టైంలో లైట్ ఆన్ ఉంది, అలాగే రాత్రిలో ఆన్ ఉంది, తిరిగి డే టైంలో అది ట్రావెల్ చేయగలుగుతుంది. అంటే రాత్రి ట్రావెల్ చేసి తిరిగి డే లైట్లోకి రాగలుగుతుంది. అంటే దాని అర్థము, స్టార్ట్ అయిన తర్వాత ఈ లోక జీవితాన్ని ముగించుకున్న తర్వాత, మరణించిన తర్వాత ఒకవేళ జీవాత్మ ఉన్నట్లయితే, అంటే జీవాత్మ ఎప్పుడు ఉండాలి? మన జీవితము, ఈ లోకంలో ఉన్న జీవితము, ఈరోజు మనం బ్రతుకుతున్నాం,
అంటే మనము చనిపోక ముందే జీవాత్మ కలిగి ఉండాలి. జీవాత్మ కలిగి ఉన్నట్లయితే రాత్రి కూడా నీలో జీవాత్మ ఉంటుంది. అంటే మరణించిన తర్వాత కూడా నీలో జీవాత్మ ఉంటుంది. అంటే జీవింప చేయగల ఆత్మ నీలో ఉంటుంది. సో జీవింప చేయగల ఆత్మ నీలో ఉంటుంది కనుక తిరిగి నీవు పునరుద్ధానుడు అవుతావు అని అర్థం. తిరిగి నీవు మరణాన్ని జయించగలుగుతావు అని ఇక్కడ అర్థం. ఒకవేళ జీవాత్మ లేకపోతే, జీవింప చేయు ఆత్మ ఈ లోకంలో ఉండగానే నువ్వు పొందుకొనకపోతే దాని అర్థం ఏమిటి? మరణించిన తర్వాత జీవింపచేయ ఆత్మ నీకు ఉండదు. కాబట్టి నెక్స్ట్ డే లైట్ అంటే పునరుద్ధానమును నేను చూడలేము. కాబట్టి ఆత్మను పొందుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఆత్మ దీపముతో సమానము. మీరు గమనించాలి. ఎందుకు ఈ 2 వీలర్ మరి భారతదేశంలో కానీ నార్దర్న్ యూరోప్లో ఉన్న వెహికల్స్కి కానీ డే కూడా లైట్ ఉండాలి, రాత్రి కూడా లైట్ ఉండాలి. అంటే ఆ స్విచ్ అనేది మన చేతిలో ఉండదు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడానికి. జీవాత్మ నీ చేతుల్లో ఉండదు. దేవుడు ఒకవేళ నీకు అనుగ్రహించిన తర్వాత జీవాత్మ నువ్వు ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. లైట్ స్విచ్ నీ చేతిలో ఉండదు. అంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే బై డిఫాల్ట్ లైట్ని ఇచ్చేస్తాడు. అంటే డే టైం అయినా కానీ నైట్ టైం అయినా కానీ లైట్ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడంటే, నేను నా ప్రాణమును పెట్టగలను, తిరిగి దానిని తీసుకొనగలను అంటున్నాడు. ఐ కెన్ లే డౌన్ మై లైఫ్ అండ్ ఐ కెన్ టేక్ ఇట్ బ్యాక్ అగైన్. అంటే నా ప్రాణమును నేను పెట్టగలను, నా ప్రాణమును తిరిగి నేను తీసుకొనగలను. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఆయనలో? అంటే ఆయనలో జీవం ఉన్నది కాబట్టి, అంటే ఆయనలో జీవాత్మ ఉన్నది కాబట్టి, అంటే ఆయనలో జీవింపచేయ ఆత్మ ఉన్నది కాబట్టి, దేవుని కృపను బట్టి అటువంటి ఆదరణకర్త. అందుకని ఆయన అంటాడు, నేను వెళ్తేనే కానీ మీకు ఆదరణకర్త మీ వద్దకు రాడు అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనలో ఉన్న జీవింపచేయ ఆత్మ నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన అనుగ్రహం ఉన్నది కాబట్టి ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహము పొందిన నీవు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవాత్మను పొందుకోవాలి అనే ఉద్దేశం. అటువంటి పరిస్థితుల్లో నీ హెడ్లైట్ ఆన్ ఉందంటే నువ్వు చనిపోయినా నీకు దిగులు లేదు. ఇదిగో రేపు చనిపోతాను నువ్వు తెలిసినా నువ్వు భయపడవు. అందుకనే జీవింపచేయు ఆత్మ పొందుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఇటువంటి ఈ చిన్న మెసేజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ముందు పెడుతున్నాను. దయచేసి దీనిని వినండి జాగ్రత్తగా, మొదటి నుంచి ఆఖరి వరకు వినండి. విని అర్థం చేసుకొనండి. నేను చెప్పిన 3 రెఫరెన్సెస్, ఇంకో రెఫరెన్స్ చెప్తున్నాను. జాన్ చాప్టర్ 11, 9, 10. యాక్చువల్లీ ఈ 2 వీలర్ ఇలస్ట్రేషన్ మీరు యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో మీరు వినగలుగుతారు. జాన్ చాప్టర్ 11, 9 and 10 వర్సెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.